హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ఆర్మీ డెంటల్ కాలేజ్ సికింద్రాబాద్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట. లాస్ట్ ఇయర్లో ఎలా వచ్చాయి చూద్దామండి. సో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్స్తో వచ్చాయో సో ఆ ర్యాంక్స్కి మనం ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయ్యాక సో సర్టన్ అమౌంట్ అని పెట్టుకుని ఎక్స్పెక్టెడ్గా పెట్టుకోవచ్చు 20 మార్క్స్ అటు ఇటు. కానీ ఎందుకంటే కొంచెం అలిగేషన్స్ అవి ఉన్నాయి కదా, ఆర్ఎల్స్ మనం కట్ ఆఫ్ సేమ్గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ తీసేస్తామని అంటున్నారు, అన్ని గవర్నమెంట్ కింద మారుస్తామని అంటున్నారు. సో చూద్దాం ఒకసారి. అయినా ఆర్మీ డెంటల్ కాలేజ్ అంటే గవర్నమెంటే, సో లాస్ట్ బేస్మెంట్ దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేసాము. ఆయుష్ టీఎస్ అండ్ ఐపీ కానీ, ఎంసెట్ కోర్సెస్ గురించి కానీ, అదర్ దెన్ ఎంసెట్ అండ్ నీట్ కాకుండా ఇంకే కోర్సెస్ ఉన్నాయి అది కానీ, అలాగే ఎంబీబీఎస్ అనమాట, ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్ కాలేజెస్ ప్లేలిస్ట్లు కానీ, బీడీఎస్ ప్లేలిస్ట్లు కానీ అన్ని ఓవరాల్గా మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. రిజర్వేషన్స్ గురించి అన్ని డీటెయిల్ ఇన్ఫో ఎంసెట్ గురించి ఒకసారి వెళ్ళి మా కంటెంట్ చెక్ చేయండి. అని వర్త్ అనిపిస్తే మాత్రం ఏమాత్రం వర్త్ అనిపించినా సరే, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇండిప్గా లింక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కౌన్సిలింగ్లో మీకు అన్ని ప్రొవైడ్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో మేము 2.5 వీక్ అవుతుందండి స్టార్ట్ చేసి. అందులో 115 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాము, మీరు అర్థం చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వన్స్ కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్ అనమాట. సో దీని యొక్క పీడిఎఫ్ కావాలనుకున్న ఆర్ఎల్స్ వేరే ఏ డేటా గురించి మీకు పీడిఎఫ్ కావాలనుకున్నా అది ఏదైనా సరే ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. 64 మెంబర్స్ ఉన్నారు. జనరల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం, అందరూ ఇక్కడ క్వైరీస్ అడుగుతుంటారు, అవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు సెపరేట్ టాపిక్స్ కూడా క్రియేట్ చేశాను అనమాట, అన్ని ప్లేలిస్ట్ లాగా మనకు యూట్యూబ్లో ఉన్నట్లుగానే. సో అక్కడికి వెళ్ళి మీరు ఏ డౌట్స్ అని అడగచ్చు, మేము మీకు క్లారిఫై చేస్తాం. అలాగే మీకు ఏ డేటా కావాలన్నా పీడిఎఫ్లో మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వీడియోకి వచ్చేద్దాం. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్ అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు, ఉన్న సీట్స్ ఏంటంటే ఒక 5 సీట్స్ ఏమో ఇచ్చారు, 6 సీట్స్. ఓకే, 6 సీట్స్ ఇచ్చారు, అన్ని మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. 1,27,767 ర్యాంక్తో అలాట్ చేశారు. ఓసీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి, 1,40,605 ర్యాంక్ దగ్గర. అండ్ బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అలాట్ చేశారు, 1,46,611 ర్యాంక్. అలాగే బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు, 1,49,657. అలాగే ఇంకొక సీట్ అయితే అలాట్ చేశారండి బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 1,50,614. అలాగే ఇంకొక సీట్ అలాట్ చేశారు ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 2,56,212 ర్యాంక్. సో చూసుకోవచ్చు, ఓసీలో ఒక ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ వచ్చిందనమాట. మీతో చూసుకోవచ్చు, బీసీఏలో లేవు, ఇవేం లేవు. సో ఓవరాల్ 6 సీట్స్ అనమాట. సో ఇవే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ సికింద్రాబాద్. అండ్ వీటి యొక్క రిజర్వేషన్స్ గురించి, దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో వన్స్ మీ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు క్వైరీ అడిగితే మా టీమ్ మెంబర్స్ అనేది మిమ్మల్ని కాంటాక్ట్ మీకు హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవాళకి వీడియో ఎక్కడితే ఏంటంటే, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించిన, యూస్ఫుల్ అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.